తెలంగాణకు పట్టిన దరిద్రం ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో గత 18 నెలల నుంచి కూడా తెలంగాణ బాగు కోసం కాకుండా తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకా వేరే ఏం లేదు. తెలంగాణకు న్యాయమయ్యే పని ఒక్కడు కూడా లేదు. చంద్రబాబు నాయుడు మోచేతులు లాకుండా ఇలా ఆంధ్రాకు ఉపయోగపడే పనులు చేస్తుండు. ఇది మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరం, తెలంగాణ ఉద్యమకారులం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ముఖ్యంగా టార్గెట్ చేసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తుండు. నీ ముఖానికి 18 నెలల నుంచి ఒక చిన్న మోరు కూడా కట్టలేవు. 4 సంవత్సరాలు కష్టపడి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలో నిర్మించింది కేసీఆర్. దాన్ని ప్రపంచం అంతా పొగుడుతుంటే ఇలా కేసీఆర్కి ఏదైతే బలం అనుకుంటున్నామో దాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తున్నావు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నిన్ను భావితరాలు క్షమించాయి. ఆయన 4 దశాబ్దాల చరిత్రలో ఒక్కసారి కూడా కమిషన్ ముందు హాజరు కాలే. ఇలా ఆయన మీద అవినీతి శిక్షలు వేసుకుంటా నువ్వు ఆయన ఇబ్బంది పెడుతున్నావు. అది మంచిది కాదు, తెలంగాణ మంచిది కాదు. నువ్వు కేసీఆర్ని అవమానిస్తే తెలంగాణ అవమానించినట్టే. నువ్వు తెలంగాణ బాగు కోసం పనిచేయి. నువ్వు ఆంధ్ర నాయకుల బెప్పు కోసం పనిచేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ చర్యలు మానుకోవాలని చెప్పి మేము తెలంగాణ వాదులుగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్ గా ఎక్కడైతే ప్రాజెక్ట్ సంబంధించిన ఎస్టిమేషన్ అమౌంట్ ఉందో ఎస్టిమేషన్ అమౌంట్ ఎక్కడ కూడా దుర్వినియోగం అయినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, అదేవిధంగా పటిష్టంగా ప్రాజెక్టు కట్టిండ్రనే నివేదిక కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇలా ఇచ్చినప్పుడు ₹1 ఎలాగా మిస్యూజ్ అయింది, ప్రాజెక్టు వ్యయం ఎలా దుర్వినియోగమైంది, నిజంగా కట్టడం అనేది నిజంగా ప్రాపర్గా లేనప్పుడు కట్టడానికి కుంగడానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ విశ్లేషించాలి. దాని మీద ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసినాక కుంగడం అనేది ప్రకృతి పరంగా మాత్రం కుంగితే మాత్రం ఇప్పుడు వరదలు వస్తాయి, వానలు వస్తాయి. అదేవిధంగా అలాంటప్పుడు కుంగినప్పుడు ఎవరు దానికి బాధ్యులు కాదు. కట్టిన సంస్థ బాధ్యులు కాదు, కట్టించిన మంత్రులు బాధ్యులు కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధ్యులు కాదు. అలాంటప్పుడు ఇలాంటి కమిషన్ వేసి కాలయాపన చేయడానికి తప్ప ఇందులో ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయం దుర్వినియోగం కానప్పుడు, ప్రాజెక్టుకు మిస్యూజ్ కానప్పుడు, ఫండ్ మిస్యూజ్ కానప్పుడు, దానివల్ల ప్రజా ప్రయోజనాలు కలిగినప్పుడు ఇలాంటి కమిషన్ వేసి నీళ్లు ఆపే ప్రయత్నం చేయడం అనేది ప్రజా ప్రయోజనాలని వాళ్ళ కలిగించకుండా ఆపిన రేవంత్ రెడ్డి మీద నిజంగా ఇలాంటి కమిషన్ గిట్ట రిపోర్ట్ కూడా ప్రాపర్గా ఇవ్వకపోతే దీన్ని కూడా మేము ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రిపోర్ట్ కూడా ఫేక్ రిపోర్ట్ గిట్ట ఫైల్ చేసినట్టయితే ప్రాపర్గా అంటే ఇన్వెస్టిగేషన్ చాలామంది సాక్షులను విచారించడం జరిగింది కమిషన్ జస్టిస్ ఘోష్ గారు. నిజంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రాపర్గా లేనప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తాము. నిజంగా దాన్ని ఒకవేళ అందులో హైకోర్టులో మా ఫేవర్గా ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని సీరియస్గా మేము మాలిషియస్ ప్రాసిక్యూషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాళేశ్వరం విషయంలో లక్షల కోట్లు మింగారి కలకుండా ప్రభుత్వం, అందుకే మేము ప్రజలకి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ లక్షల కోట్లు మింగినప్పుడు ఇలాంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పథకాలు ఎందుకు వస్తాయి? ఒక రైతు బంధు ఎందుకు వస్తుంది? ఒక రైతు బీమా ఎందుకు వస్తుంది? దళిత బంధు ఎందుకు వస్తుంది? దళిత బీమా ఎందుకు వస్తుంది? బీసీ బంధు ఎందుకు వస్తుంది? స్టూడెంట్స్కి రుణాలు ఎందుకు వస్తాయి? స్కాలర్షిప్లు ఎందుకు వస్తాయి? ఏదన్నా ఇప్పుడు వస్తుందా? ఈ ప్రభుత్వం ఏదైనా ఎందుకు ఇవ్వట్లేదు అంటే అప్పుడు కేసీఆర్ ఎందుకు ఇచ్చాడు? నిజంగా డబ్బులు తిన్నప్పుడు అది అంటే ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇవ్వాల్సిన ఫండ్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అంటే రూలింగ్ ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి కమిషన్లు ప్రజా ప్రయోజనాల దృష్టిలో నువ్వు కమిషన్లు ప్రజలకు నష్టం పరిచే కార్యక్రమాల కోసం కమిషన్ అయ్యి, లేదంటే ఒక కమిటీలు పెట్టు, దానికి ప్రజా అభివృద్ధి స్కీమ్స్ కోసం ప్రజల నుంచి మీరు సూచనలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తప్ప ఇలా కాలయాపన చేసే కమిషన్లు వేయడం వల్ల సమయం వృధా అవుతుందని నాకు అనిపిస్తుంది. కేసీఆర్ గారు అయితే విచారణకు చాలా రోజులుగా కేసీఆర్ అసలు రాడు, ఏదో ఒకటి మ్యాన్ప్లేట్ చేసి అక్కడే ఉంటాడు, ఎప్పుడు కూడా ఏ విచారణ హాజరు కాలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు కూడా వస్తాడు రాదని చెప్పేసి కూడా కొందరు అభిమానులు కూడా కొంచెం ఆతృతగా వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత లోపల అసలు ఏం జరగబోతుంది, బయటకు వచ్చి ఏం మాట్లాడబోతా ఉన్నారు కేసీఆర్ గారు. హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, చట్టాన్ని గౌరవించే వ్యక్తులు, చట్ట పరిధిలోనే వాళ్ళు నడుచుకునే వ్యక్తులు, చట్టాన్ని నమ్మే వ్యక్తులు. మీరు చూస్తున్నారు గత 1.5 year కాలంగా ఎలాంటి అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెడతారు. ఎమ్మెల్యేలను కార్పొరేటర్లను చూడకుండా ప్రతి ఒక్కరిని కేసీఆర్ గారి వరకు ఇబ్బందులు పెడుతున్నారు. నిజంగా ఒక ఆర్థిక శాఖకు సంబంధం లేనప్పుడు, ప్రాజెక్టులో వ్యయము మిస్యూజ్ కానప్పుడు కేసీఆర్ గారిని పిలవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి పిలిచిరు కాబట్టి చట్టానికి గౌరవించి ఈరోజు కేసీఆర్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం, వాళ్ళు అడిగిన సమాచారం కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది, బీఆర్ఎస్ బాస్ భయపడుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే క్లియర్ గా అండి, ఇక్కడ భయపడుతుంది మనం ఈ కమిషన్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు భయపడలేదు కాబట్టి, ప్రజలకు రైతులకు ఉపయోగపడే స్కీమ్ కాబట్టి అది ఎంత ఉపయోగమో తెలియజెప్పడానికి ఈరోజు కమిషన్ ఎదురుకు రావడం జరిగింది. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు నిజంగా మీరు గమనిస్తే అదే కాళేశ్వరం బేస్ చేసుకొని జల విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు జలాన్ని నీరుని అందివ్వడం జరిగింది. ఈరోజు విద్యుత్ సరఫరా అయిపోయింది, రైతులకు నీరు కూడా ఇవ్వడం, అంటే విద్యుత్
దాన్ని అది క్రియేషన్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా దాని మనకు కొద్ది రాబడి కూడా పెరగడం జరుగుతుంది. దాని ద్వారా ఇన్కమ్ సోర్స్ రావడం జరుగుతుంది. ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఆపడం ఒక ఎత్తు అయితే, విద్యుత్ ఉత్పత్తిని ఆపడం ఒక ఎత్తు అయితే, రైతులకు నీళ్లు ఇవ్వడం కూడా ఆపడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది, రాష్ట్రంలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తగ్గిపోయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు రావడానికి ఇలాంటి కారణాలు కూడా అవుతున్నాయి. లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ప్రతిసారి ప్రచారం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను మొన్న పవర్ ప్రాజెక్ట్ లో కూడా 94,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది, మేము చాలా తక్కువ ఖర్చుతో నిర్మించామని చెప్పి హరీష్ రావు కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. దీని సంబంధించి ఏం చెప్తారు? 4 సంవత్సరాల కాలంలో ఎండిపోయిన నెరబారిన తెలంగాణ నేలల్ని, తెలంగాణ ప్రజల గొంతెండిపోయిన తెలంగాణ ప్రజల యొక్క గొంతు తడిపిన మహానుభావుడు కేసీఆర్ గారు. అట్లా నిర్మించిన ప్రాజెక్ట్ని ఈ యొక్క తెలంగాణ ప్రజల ముందు అబాస్పాలు చేయాలనే ఒక దుర్బుద్ధితో 94,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వాళ్ళ రాహుల్ గాంధీతో చెప్పించారంటే వాళ్ళు ఎంత మూర్ఖులో ఎంత దరిద్రులో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అంత చక్కటి ప్రాజెక్టు ఇవాళ మేడిగడ్డ కావచ్చు, సింధుళ్ళ కావచ్చు, అన్నారం కావచ్చు, ఇవాళ గ్రావిటీ ద్వారా ఇవాళ మొత్తం ప్రాజెక్టులలో 600 మీటర్ల ఎత్తులో ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలో ఇవాళ పంజాబ్ హర్యానాను మించి తెలంగాణ ప్రజలు ఇక్కడ నుంచి ఓట్లు పండిస్తే భారతదేశంలో నెంబర్ 1గా నిలిపింది కేసీఆర్ గారు. అటువంటి ఒక కేసీఆర్ గారిని కేవలం కమిషన్ పేరుతోని అబాసు పాలు చేయాలని ఒక దుర్బుద్ధితో చేస్తున్న కుట్ర తప్ప ఇది అవినీతి కాదు, ఏమి కాదు. వాళ్ళ అవినీతి ఆడ బయటపడుతుందని వాళ్ళు నాటకం ఆడుతున్న దాంట్లో ఈ కమిషన్. అంటే అంత పెద్ద క్యాంప్ చేశారు కాబట్టి మేము ఈ ప్రజలకు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 140 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వలేకపోతున్నాం అందుకే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు 6 గ్యారంటీలు అటుకెక్కినాయి, 420 హామీలు పరిష్కారం చేసే పరిస్థితులు లేడు. ప్రజలందరికీ అర్థమైపోయింది, మోసపోయినాం, ఓటేసినాం, పాలిచ్చే ఆవును పోగొట్టుకొని ఉచ్చపోసే దున్నపోతుని తెచ్చుకున్నాం అనే పద్ధతిలో ఇలా ప్రజలందరూ కూడా మీడియాలో సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మాకేం రావట్లేదని ఎప్పుడైతే వచ్చిందో కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము కూడా ఇలా రేవంత్ రెడ్డికి లేదు. ప్రజలు పోయే దానికి ముఖం చెల్లుబాటు కావట్లేదు. ఒక ఎమ్మెల్యే కూడా ప్రజాక్షేత్రంలో పోయే పరిస్థితి లేదు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును నిత్యం మా నాయకులను తిట్టడం తప్ప తెలంగాణలో వాళ్ళకి ఏజెంట్ అనేది లేదు. ఒక ఏ ఏజెండా లేదు వాళ్ళకు, కేసీఆర్ కుటుంబం తప్ప. అందుకనే ఇవాళ హరీష్ రావు గారు మొన్న పటాపంచలు చేసిండు. ఈ రోజుతో కాళేశ్వరం యొక్క కథ అంతా బయటపడుతుంది. కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరైన తర్వాత యావత్ తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సామాన్య రైతుకు అడిగినా ఇవాళ కాళేజ్ ప్రాజెక్టు వాళ్ళు చేస్తున్న బదనామేందా నిజమేందనేది తేట తెల్లమైపోతుంది. కాబట్టి మా నాయకుడు ఈ తెలంగాణ సాధించిన గొప్ప యోధుడు. తెలంగాణ ప్రజలకు సస్యశ్యామలం చేసి పచ్చని తెలంగాణగా నిర్మించిన మా కేసీఆర్ గారిని వాళ్ళు పైన మూతే, ఆకాశం మీద మూతే తన ముఖం మీద పడ్డట్టు కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏం చేయలేడనేది నిజం. ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా స్వాగతించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు. అదెందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మామ కూడా దాన్ని సాధించిండు, సుప్రీంకోర్టు కూడా సాధించింది. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాల్సి వస్తుంది? ఈ రోజు చాలా హాస్యాస్పదం, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు గ్రహించిండ్రు కాళేశ్వరం ద్వారా మొత్తం ఒడ్ల పంట ఏ విధంగా పండింది, ధాన్య రాసులు ఏ విధంగా తెలంగాణలో పండినాయి, పంజాబ్ని తలదన్నే స్థాయిలో తెలంగాణ ఏ విధంగా వరి ధాన్యం ఉత్పత్తుల్లో ముందుకొచ్చింది, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిలకు అర్థమైనాయి. అదేవిధంగా సిడబ్ల్యూసికి అప్పుడు గతంలో ఉన్నటువంటి చైర్మన్ మసూద్ హుసేన్ గారు కూడా వచ్చి ఇది కాళేశ్వరం అనేది మొత్తం కూడా దేశానికి కాదు ప్రపంచానికి కూడా ఆదర్శం అని చెప్పిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు, కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మాత్రం ఇది కనిపిస్తలేదు. ఎందుకంటే వీళ్ళు కుట్రలో భాగస్తులు అవుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళకి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని లేదు, మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఇవ్వాలి, మనకచెర్లకు నీళ్ళు ఇవ్వాలి, ఈ విధంగా ఆలోచిస్తారు. కాబట్టి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు.